ఈ రోజు అయితే ద మోస్ట్ ఫేమస్ ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లోని ధూల్పేట్ దగ్గర. సో ఒకసారి మనం చూసేసుకుందాం ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి అనేసి. సో మనకి దుర్గామాత సీజన్ నడుస్తుంది, మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు దసరా అయితే ఉంది, ఓన్లీ 7 days అయితే ఉంది. సో వీళ్ళైతే ఎంత ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే సో విగ్రహాలని. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు విగ్రహాలు ఎంత ఫాస్ట్గా రెడీ చేస్తున్నారు. సో ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి అనేసి మొత్తం అయితే చూసేద్దాం. సో మనకు తెలిసిందే కదా ధ్రువ్ సింగ్ కళాకార్ ఎంత ఫేమస్, ఎంత భారీగా గణేష్ విగ్రహాలు చేశాడు. సో సేమ్ అలానే అంతే భారీగా దుర్గామాత విగ్రహాలు అయితే రెడీ చేసినారు. సో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 100 to 150 పీసెస్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు, ఎలా పెడుతున్నారు మొత్తం అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనం వీడియో తీసినాం. సో ఒకసారి అయితే చూసేసుకుందాం. సో ఒక విగ్రహాన్ని రెడీ చేయడానికి చాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావాలి, మనకు తెలిసిందే కదా. సో ఎలా చేస్తున్నారో చూసేద్దాం. ఇక్కడ వీళ్ళైతే వాటర్ పోసేసిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని చాలా అయితే మిక్స్ చేస్తున్నారు. సో మన ముందే ఆల్మోస్ట్ 20 to 30 బ్యాగ్స్ అయితే కట్ చేసేసారు. సో ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇంత పెద్ద కార్డ్బోర్డ్ పైన మనకి లైక్ ఫైబర్ లాగే ఉంటుంది, చాలా పెద్ద షీట్ అయితే ఉంటుంది. సో దానిపైన వీళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం వేసేసిన తర్వాత సో అక్కడ ఏదైతే గడ్డి ఉందో ఆ గడ్డితో మనకి పైన లేయర్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే ఒక్క విగ్రహాన్ని చేయడానికి 4 to 5 persons అయితే ఉన్నారు. సో వీళ్ళైతే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, ఎందుకంటే మనకి దసరా సీజన్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఓన్లీ 6 days మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళైతే వర్క్ చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. పెట్టే ఫోటోలు అన్నీ ఎక్కువ రేట్ అయిపోయాయి మనకి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా టైం పడుతుంది కాబట్టి మొత్తం అది పెట్టేసరికి సో మనం ఆల్మోస్ట్ 1.5 hours ఉన్నాం. సో మొత్తం అయిన తర్వాత మనకి ఇలా అయితే బట్టి అయితే పెడతారు. సో జల్దీ డ్రై అవ్వడానికి. సో
సో మొత్తం విగ్రహం రెడీ అయినాక ఇలా అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. సో అయిన తర్వాత కింద బట్టి పెట్టేసరికి అలా మనకి అవుట్ఫిట్ అయితే ఇలా వస్తుంది. అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇంతకుముందు వీళ్ళు చేశారు కదా, సో అదే ఫ్రేమ్ దీని వెనుక పెట్టారు చూడొచ్చు మనం. సో అలానే మనకు ప్రతి ఒక్క విగ్రహం అయితే రెడీ చేస్తూ ఉంటారు. సో ఫ్రేమ్ చేసిన తర్వాత విగ్రహం కూడా అంతే సేమ్ అలానే రెడీ చేస్తారు. సో చేసిన తర్వాత మనకు అవుట్ఫిట్ ఇలా వస్తుంది. మొత్తం కలరింగ్ కూడా ఇంత నీట్గా వీళ్ళైతే రెడీ చేశారు చూడొచ్చు. సో మనకి రెండు సేమ్ పక్క పక్కన ఉన్నాయి, సేమ్ పీసెస్, కాకపోతే ఇక్కడ ఉన్న దానికి ఫ్రేమ్ పెట్టలేదు. సో అంతే. సో ఇలా అయితే రెడీ చేస్తూ ఉంటారు విగ్రహాలని.